హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇంకా ఇవాల్టి వీడియో వచ్చేసి మొన్నటి వీడియోలో అలిపిరి మెట్లు ఎలా ఎక్కాము, మేమందరం ఎలా ఎంజాయ్ చేసాము, చాలామంది కూడా మంచి మంచి కామెంట్స్ పెట్టారు. అవి ఏంటి అనేది ఇవాల్టి వీడియోలో షేర్ చేస్తున్నాను. అలాగే ఈరోజు ఆ వీడియో కంటిన్యూషన్ వీడియో అండి. మేము ఏ రూమ్స్ తీసుకున్నాము, అలాగే దర్శనం ఎలా జరిగింది, అలాగే అనుకున్నదొకటి అయినదొకటండి. వాటితో పాటుగా పేర్లు వేరు రూపం ఒక్కటే, అన్నీ ఒకే రోజే దర్శనం అండి. చాలా అంటే చాలా బాగా జరిగింది. సో ఇవాల్టి వీడియోలో చూసేద్దామా. ఇంకా ఇప్పుడైతే రూమ్కి వెళ్తూ ఉన్నామండి. ఇక్కడ బోర్డులలో నీట్గా రాసి ఉంచుతారు. అలాగే మనం కనుక్కోవటానికి కూడా గూగుల్ మ్యాప్ ఉంటుంది కాబట్టి చక్కగా వెళ్ళొచ్చు. ఆడ పెట్టాలి అసలు సరేనండి. ఇంకా సన్నిధానంకి వచ్చాను కదా, సో రూమ్స్ చాలా బాగున్నాయి. మీరు ఎప్పుడైనా బుక్ చేసుకోవచ్చు. ఈ రూమ్స్ ఏంటంటే గాన మనము కనీసం అంటే ఒక 20 మందిని పడుకోవచ్చండి. ఎందుకంటే మనకు సోఫా సెట్లు ఉన్నాయి, అలాగే డబల్ కాట్ మంచాలు, సింగిల్ కాట్ మంచాలు చాలా బాగున్నాయి అన్నమాట. మెయిన్గా నేను ఎందుకు చూపిస్తున్నాను అంటే, చాలామంది తిరుపతి కొండ మీద వెంట్రుకలు తీయించుకోవాలని అనుకునే వాళ్ళు, అలాగే ఫ్యామిలీ మొత్తము కొండకు వస్తామని మొక్కుకునే వాళ్ళకి ఇలాంటి సూట్ రూమ్ అయితే చాలా బాగుంటుందండి. ఇంకా మాకు మామూలుగా ఉదయమే బ్రేక్ దర్శనం కదా, సరే ఇంకా ఉదయం అయితే హరిబరిగా లేసేసి వెళ్ళిపోతాము, మళ్ళీ వచ్చేసరికి టైం అవుతుంది అని చెప్పేసి నేను వస్తూనే ఫస్ట్ హోమ్ టూర్ చేసేస్తూ ఉన్నానండి. చూసారు కదా, ఫస్ట్ సిట్అవుట్ అనమాట. చక్కగా ఇంకా సోఫా సెట్లు, అలాగే చైర్స్ ఇలాగ ఇచ్చారు. ఇంకా ఆ తర్వాత పెద్ద బెడ్రూమ్లో 2 డబల్ కాట్లు, ఒక సింగిల్ కాటు, మళ్ళీ పక్కన సోఫా సెట్లు. అసలు రూమ్ అయితే ఎంత పెద్దగా ఉన్నాయంటే మెయింటెనెన్స్ కూడా అలాగనే ఉంది. ఒక బాత్రూమే ఒక బెడ్రూమ్ లాగా ఉందండి. ఇంకా ఆ తర్వాత ఇంకొక పెద్ద బెడ్రూమ్ అనమాట. ఇంకా మేమందరం ఏమనుకున్నాము, మనమందరము కాసేపు కబుర్లు చెప్పేసి పడుకుందాము, ఆడోళ్ళమంతా ఒక రూము అట్లాగా, అంటే సీనియరు కొంచెం ఒక ఏజ్ వాళ్ళంతా ఒక రూమ్ అట్లాగా తీసుకుందామని చెప్పేసి అట్లాగా అనుకున్నాము. ఇంకా అయితే అందరం కలిసి ఒకే రూమ్లోనే కూర్చొని కాసేపు, నిజంగా ఆడవాళ్ళకి కబుర్లు ఉంటే అన్నం కాబట్టది ఏం కావట్టదు కదండి, చక్కగా అందరం కలిసి మాట్లాడుకొని పడుకున్నామండి. అయినా కూడా అన్న వాళ్ళు అడుస్తూ ఉన్నారనమాట, మీరు తొందరగా పడుకోండి, లేయండి అని చెప్తూ ఉన్నారు. సో ఇక్కడ జెంట్స్కి అందరికీ ఈ రూమ్ ఇచ్చేసామండి. ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఒక 5 మెంబర్స్ అంతే, మినిమం 4 మెంబర్స్ అండి. ఇంకా సుధాకర్ అన్నయ్య, మా వారు, అలాగే మా అన్న కొడుకు ఈ రూమ్లో పడుకున్నారు. ఓన్లీ బాయ్స్. అయితే మేము వచ్చేసరికి లేట్ అయింది కదా, ఇంకా మా కోసం మాత్రము ముందుగానే ఆర్డర్ చెప్పేసి మా చిన్నమ్మాయి దోశ, చపాతీ, కర్రీ ఇలాగా తెప్పించింది. ఇంకా మాకందరికి మా పెద్దక్క వడ్డిస్తూ ఉందన్నమాట. సో ఇంకా ఉదయాన్నే లేచామండి. అసలు నడిచొచ్చాం కదా, కాళ్ళు బాగా నొస్తూ ఉన్నాయి. కొంతమంది డోలో టాబ్లెట్ వేసుకునే వాళ్ళు వేసుకున్నారు. నేనైతే తలనొప్పి టాబ్లెట్ వేసుకున్నాను కాబట్టి ఈ నొప్పిలో ఆ నొప్పి పోయిందనమాట. సరే ఇంకా ఉదయాన్నే అయితే ఎట్టకేలకైతే 4కు లేచేసి అందరం రెడీ అయ్యామండి. బ్రేక్ దర్శనం అంటే మనం 7కే వెళ్ళాలి కదా. ఇంకా అందరికీ ముడుపు ఇలాగా ఇస్తూ ఉన్నానండి. సరితకు, రాధకి గాజులు కొనుక్కోమని ఇస్తూ ఉన్నాను. పిల్లలకి ఏదైనా మంచి మంచి బొమ్మలు కొనుక్కోమని ఇస్తూ ఉన్నాను. సో ఇట్లాగే ఎవరైనా అంతేనండి, ముడుపుని మాత్రం కంపల్సరీగా అందరికీ ఇలాగ ఆడపడుచు వరుసలు అయితేనేమి, ఇంటి దగ్గర పిల్లలకైతేనేమి పంచుకుంటూ వస్తారు. ఇంకా నేను ఇంటికాడ మాత్రం ఆ మున్నికి, అలాగే చాకలమ్మ ఆంటీకి 500 లాగా ఇచ్చేసి వచ్చానండి. మధ్యలో కొంచెం డీజిల్ పోపించాను అనమాట. ఇంకా ఇప్పుడైతే అందరం కలిసి బయలుదేరుతూ ఉన్నాము. గోవిందాలు పెట్టండి రా. ఓం నమో వెంకటేశాయ గోవింద గోవింద. ఏడుకొండల వాడ వెంకటరమణ గోవింద గోవింద. అడుగడుగు దండాల వాడ వెంకటరమణ గోవింద గోవింద. ఆపద ముక్కల వాడ గోవింద గోవింద. శ్రీనివాస గోవింద గోవింద. వెనక వాళ్ళు గోవిందలు రావట్లా. చాలా చక్కగా పిల్లలు కూడా చాలా ఫాస్ట్గా రెడీ అయ్యారనమాట. ఎందుకో నాకు నా విషయాలన్నీ మీతో షేర్ చేయాలనిపించి కొంచెం వీడియో లెంతీ ఉన్నా కూడా అన్నీ చెప్పాలనుకునే ఉద్దేశంతో చెప్తూ ఉన్నాను. అయితే నేను మీకు మామూలుగా గుడిలో మనకు షూట్ చేయనియరు కదా, దర్శన విశేషాలన్నీ ఈ ట్రావెల్లోనే అంటే మనం వెళ్తూ మాట్లాడుకుందామండి. సో ఫస్ట్ అయితే మేము మా బావగారు, మీకు అందరికీ తెలుసు కదా, రోడ్లు రవాణా శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి గారు మా బావగారండి. వాళ్ళ తరపున మేము వెళ్తూ ఉన్నామన్నమాట బ్రేక్ దర్శనము. అయితే కొంతమంది ఇలాగ బ్రేక్ దర్శనం లేని వాళ్ళు కూడా టికెట్లు బుక్ చేసుకోవచ్చు అండి. జేఈఓ ఆఫీస్కి ఉదయాన్నే 6:30కి అట్లాగా వచ్చామనుకో,
ఒక 800 టికెట్స్ అయితే ఉంటాయి. మనము 10,750 రూపాయలు ఏమో కట్టాలి. అక్కడ మనము క్యూ లైన్‌లో ఉంటే తప్పకుండా మనకు మొదటి గడప దర్శనం అయితే లభిస్తుంది. ఆఫ్‌లైన్‌లోనేనండి. ఆన్‌లైన్‌లో కూడా బుక్ చేసుకోవచ్చు అనుకుంటా. సరే ఇంకా ఆ తర్వాత గుండు ఎవరెవరు కొట్టించుకున్నారు అని అడుగుతూ ఉన్నారండి. సుధాకర్ అన్నయ్య, మా వారు, అలాగే శశాంక్ ముగ్గురు మాత్రమే గుండు కొట్టించుకున్నారండి. మీరు ఏం మొక్కుబడి మొక్కున్నారండి? గుండు కొట్టిస్తానని మొక్కున్నారా అని మన సబ్స్క్రైబర్స్ కామెంట్స్ పెట్టారనమాట. లేదండి, నేను పిల్లలు ఉన్నారు కదా, సో అందరూ చల్లగా ఉండాలి అని చెప్పేసి అలాగా మొక్కున్నాను. అలాగే ఇక్కడ మీకు పుష్కరిణి కనిపిస్తుంది చూడండి. అందులో స్నానం చేస్తే ముక్కోటి దేవతలను మనం దర్శించుకున్నట్టు అనమాట. మనము ముందుగానే మనం వచ్చి స్నానం చేసేసి ఆ తర్వాత వరాహస్వామిని దర్శనం చేసుకున్న తర్వాతనే మనం వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలి. కానీ మేము కాలినడకన కొండ ఎక్కేసరికి 8:30 అలా అయిందండి. ఇంకా వెళ్ళి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి ఫుడ్ తినేసరికి 9:30 అలా అయిందనమాట. అప్పుడు అనుకున్నాము, అంతకన్నా ముందు కూడా సరిత చెప్తూ ఉంది, మీరందరూ వరాహస్వామిని దర్శనం చేసుకోండి అని అంటూ ఉందండి. వాళ్ళేమో అత్తయ్య వాళ్ళందరూ మీరు రండి అందరం కలిసి వెళ్దాము అని అంటూ ఉంటే చెప్తున్నాను నేను, ఉదయం 6 నుంచి 9 వరకు మాత్రమే గుడి తెరవబడుతుంది, తర్వాత క్లోజ్ అవుతుంది అని చెప్తున్నాను. కానీ వాళ్ళు వినిపించుకోలేదన్నమాట. అత్తయ్యకేమో మనసులో కొరతగా ఉండిందండి. మనం ఫస్ట్ వరాహస్వామిని దర్శనం చేసుకోవాలి, ఆ తర్వాతనే వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలని అంటూ ఉంది. సో మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు తప్పకుండా ఇలాగనే చేయండి. ఇంకా ఆ తర్వాత అందరం రెడీ అయ్యి క్యూ లైన్లో నిలుచుకున్నాము. మనం ఫస్ట్ స్టార్టింగ్లోనే సీనియర్ సిటిజన్స్ అక్కడ నిలబెట్టాలండి. ఒక్కరు ధైర్యంగా ఉంటాము అంటే చక్కగా నిలబెడితే వాళ్ళు తీసుకొని అక్కడికి వస్తారనమాట. అత్తయ్య ఏంటంటే నేను ఉండను, నేను మీతో పాటే వస్తానని చెప్పేసి భయపడుతూ ఉంది. ఎలాగైతేనేమి మేమైతే ఒక కట్టె తోడైతే తెచ్చుకున్నామండి. కొంచెం దూరం నడిచిన తర్వాత అత్తయ్యకి కొంచెం ఆయాసం లాగా వస్తూ ఉందన్నమాట. నడవలేకుని ఉందండి. చాలామంది రష్ ఉన్నారు. అందులో వీకెండ్స్ వెళ్ళాం మేము, ఆదివారము. అసలు ఎంతమంది జనాలు ఉన్నారంటే మామూలుగా బ్రేక్ దర్శనము 1 అవర్ 1.5 అయిపోయేది, మాకు 2 గంటల కన్నా ఎక్కువనే పట్టిందండి. సరే ఇంకా మా పెద్దమ్మాయి మాత్రం అప్పటికే కళ్ళు ఎర్రజేసి ముక్కు ఎర్రజేసిందనమాట. ఎట్లబ్బా జేజీ కొంచెం అలసిపోతుంది, ఆయాసపడుతుంది అని చెప్పేసి బాధపడుతూ ఉంది. ఇంకా మా చిన్నమ్మాయి కొంచెం గట్టిదేనండి. చిన్నమ్మాయి వచ్చి ఏదైనా పరిష్కారం ఆలోచన చేయాలి కానీ ఇలా భయపడితే ఎలా అని చెప్పేసి అక్కడ మధ్య మధ్యలో ఆఫీసులు ఉంటాయి కదండి, అందరినీ అడుగుతూ వచ్చామన్నమాట. ఇట్లా నడవలేకుండా ఉన్నారండి మా అత్తయ్య, అలాగే మా లీలావతి పెద్దమ్మ, మా అక్క, పెద్దక్క అందరము అనమాట. సరే అని చెప్పేసి ఒక చోట మాత్రం మధ్యలో డోర్ తీసేసి అక్కడ లోపలికి పంపించారండి. అప్పుడు అమ్మయ్య అనుకున్నాము. ఇంకా ఆ తర్వాత అత్తయ్యకు మాత్రము దర్శనం సూపర్గా జరిగిందండి. అసలు ఏడుకొండలవాడు స్వామి తండ్రి ఎంత బాగా అంటే, అత్తయ్య ఏంటంటే మళ్ళీ నేను ఇంకా మెత్తబడుతున్నాను కదా, రాలేను, నీ దర్శన భాగ్యం నాకు కలిగించు తండ్రి అలాగ మొక్కొని వెళ్ళిందంట. అయితే అత్తయ్య చేసిన మంచి పని ఏంటంటే కట్టె తీసుకొని వెళ్ళినది కదండి, అక్కడ కొంచెం సేపు నిలబడింది అనమాట. సో ఎవరు తొయ్యలేదండి, బాగా తనివి తీర స్వామివారిని దర్శనం చేసుకునింది. మాకు ప్లస్ పాయింట్ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి సేవకులు కూడా మన సబ్స్క్రైబర్స్ అనమాట. చాలామంది అత్తయ్యని గుర్తుపట్టారండి. సఖీ డైరీస్ బామ్మగారు వచ్చారు అని చెప్పేసి అందరూ నిదానంగా తీసుకువెళ్ళి ఒక చోట కూర్చోబెట్టారు. సో అందరికీ, సేవకులకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే స్వామివారికి శతకోటి వందనాలండి. అలాగే నేను ఇంకా అత్తయ్య వాళ్ళు ఎక్కడున్నారబ్బా అని కంగారుగా వస్తూ ఉన్నాను. ఇంకా చాలామంది అమ్మ మీరు ఇప్పుడు వస్తున్నారా, బామ్మగారు వెళ్ళారండి అని చెప్తా అప్పుడు ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. స్వామివారిని తనివి తీరా చూసుకున్నామండి. అందరికీ దర్శనం చాలా బాగా జరిగింది. అయితే అంత తోచుల దొబ్బులాటలో స్వామివారిని తనివి తీరా చూసినా కూడా బయటికి వచ్చిన తర్వాత వెంటనే మరుపు వస్తుందండి. కొండ దిగే లోపలనే ఏంటబ్బా స్వామివారు ఎలా ఉన్నారు, ఎలా దర్శనం చేసుకున్నాము అలాగా అనుకుంటాము. సో ఇంకా బయటికి వచ్చిన తర్వాత విమాన వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నాము. అలాగే అక్కడ కొంచెం ముందుకు వెళ్తే ఏదైనా మన మనసులో కోరిక అనుకొని రూపాయి బిళ్ళ పెట్టమంటారు కదండి, నేనైతే టకటక రాసేసి వెంటనే రూపాయి బిళ్ళ పెట్టాను. టక్కన నిలబడిందండి. స్వామి చాలు తండ్రి, ఇంతకంటే నాకేం కావాలని అట్లాగా అనుకున్నాను. ఇంకా బయటికి వచ్చిన తర్వాత అంటే మాకు కరెక్ట్గా 10 అయిందండి బయటికి వచ్చేసరికి. మేమేమనుకున్నామంటే ఆల్రెడీ ముందు రోజే కొంచెం మనము తొందరగా వచ్చేస్తే హ్యాపీగా అక్కడంతా తిరుక్కుంటూ కొన్ని ఫొటోస్ దిగాలి, మంచిగా ఆ నామం వినాలి, ఆ హ్యాపీనెస్ పొందాలని అనుకున్నాం. కానీ అసలు అలసిపోయామండి. మనం విడిగా పోయినప్పుడైతే అవన్నీ మనం చూసుకోవచ్చు. ఇంకా అలాగే మేము వచ్చేసరికి అందరు కూర్చున్నారండి. ఇంకా అత్తయ్య వాళ్ళకి అందులో
వరాహ నరసింహస్వామి దగ్గర కూడా దర్శనం చేసుకోవడం కూడా గంట టైం పట్టిందండి. అంతమంది ఉన్నారనమాట. ఇంకా మేము ఈ మాడ వీధులలో మనకి ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే నిజంగా మనము చెప్పలేము మాటల్లో, అంత ప్రశాంతంగా ఉంటుంది. చక్కగా అందరం కూర్చొని ఇట్లా ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో కలిసి రావటం ఎప్పుడో కదా జరిగేది, అందరం ఫొటోస్ తీయించుకోవచ్చు అని చెప్పేసి అలాగా అనుకున్నాము. అయితే మేము సెల్లులన్నీ డ్రైవర్ అన్న దగ్గర పెట్టేసి వచ్చామండి. ఇంకా మామూలుగా ఇక్కడ లాకర్లో పెట్టింటే సరిపోయిండు, మనం చక్కగా పోయి తీసుకొని మనం వెంటనే ఫొటోస్ తీసుకోవచ్చు. అక్కడ మాత్రం ఒక ఫోటో దిగాము అందరము, నేను, సరిత, రాధ, మా పెద్దక్క అనమాట. ఒకటి జ్ఞాపకార్థంగా గుర్తు ఉంటుంది, స్వామివారి గోపురం కనిపిస్తూ ఉంటుంది, చాలా బాగుంటుంది అని చెప్పేసి ఒక ఫోటో అయితే దిగాము. మన సబ్స్క్రైబర్స్ అయితే చాలామంది కలిశారు. దీపం కూడా వెలిగించాము. అందులో శ్రావణ మాసము, ఆదివారము, అసలు ఎంత అదృష్టం అండి. నిజంగా నా అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. స్వామివారి దర్శనం కూడా చాలా బాగా జరిగింది. తిరుపతికి ఎప్పుడు వచ్చినా కూడా కొత్తదనమేనండి. అయితే మాకు మా పెద్దక్క ఏం చేసిందంటే, ముగ్గురు కలిసి రాధ, నేను, సరిత మీరందరూ గాజులు తీసుకోండిరా, కుంకుమ తీసుకోండిరా అని చెప్తే అందరము తీసుకున్నాము. ఇక్కడ కాఫీ తాగామండి. బయటకు వచ్చిన తర్వాత సూపర్గా ఉంది అనమాట. ఇంకా చుట్టూరు అంటే ఈ కాంప్లెక్స్లో మనం షాపింగ్ కూడా చాలా బాగా చేయొచ్చు. కొంచెం ఎక్కువగా రేట్ చెప్తారు, దాన్ని బట్టించి మనం అడిగేసి తీసుకోవచ్చు అనమాట. నేనైతే ఎక్కువ శాతం ఏమీ తీసుకోనండి. పిల్లలకైతే కొత్తగా బొమ్మలు అయితే కంకణాలని, ఏదో కడియాలని అట్లాగా తీసుకుంటాం తప్ప నేనైతే ఏ ఫోటోలు ఎప్పుడన్నా ఫోటో కొనుక్కోవాలి అంటే ఇలాగా టెంపుల్స్కి వచ్చినప్పుడు మాత్రమే తీసుకుంటానండి. అప్పుడు కొంచెం మనకు గుర్తుగా ఉంటుంది అని చెప్పేసి. ఆల్రెడీ పటాలన్నీ ఉన్నాయి కదా, దేవుడి పటాలని చెప్పేసి తీసుకోలేదు. పూజా సామాగ్రి కూడా చాలా బాగుందండి. ఇక్కడ రకరకాల ప్రమిదలు ఉన్నాయన్నమాట. ఇంకా ఇప్పుడు కొత్తగా మనం ఏంటంటే లక్ష్మీ గవ్వలు, గోమతి చక్రాలు, గురిగింజలు ఇవన్నీ ఉన్నాయి కదా, పెట్టుకునే వాళ్ళు చాలా చక్కగా కొనుక్కొని పెట్టొచ్చు అనమాట. అయితే చాలామంది మీరు తిరుపతి మెట్లు ఎక్కడం కొత్తగా ఏముందక్క, అందరికీ తెలుసు ఎక్కే విధానము, మీకు కొత్తగా ఉందేమో అని కామెంట్ పెట్టారండి. సో తిరుపతికి ఎప్పుడు మెట్లు ఎక్కినా కొత్తదనమే, ఆ అనుభూతే వేరండి. నిజంగా అది మాటలలో వర్ణించలేమన్నమాట. ఇంకా ఆ తర్వాత మాకైతే ఆకలి అవుతుందండి బాగా. మా కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు అత్తయ్య వాళ్ళు. మనం షాపింగ్ చేసుకుంటా ఉంటే కాదని చెప్పేసి సరితను కూడా చాలా తొందర పెట్టానండి. పోదాం రండి వెళ్దాం అని చెప్పేసి. ఇంకా ఎలాగైతేనేమి అందరం ఇక్కడ వెహికల్ దగ్గరికి అయితే వచ్చేసామండి టిఫిన్ తినేసి. ఇంకా ఆ తర్వాత ఏంటంటే మేము మామూలుగా మాడ వీధులలో ఫోటోలు తీయించుకోవాలనుకున్నాం కదా. మీరు ఎప్పుడైనా కూడా వెహికల్లో ఫోన్లు పెట్టగాకండి. డ్రైవర్ నంబర్ కూడా మేము రాపించుకున్నామండి. అందులో ఆ డ్రైవర్ అన్నకు ఫోన్ చేసి అంటే వేరే వాళ్ళకి ఫోన్ ఇప్పించుకొని చేశాము. మేము వెళ్ళాలనుకునే టైంలో గవర్నర్ గారు అక్కడికి వచ్చారనమాట. అన్ని గేట్లు క్లోజ్ చేస్తూ ఉన్నాయండి. ఈ గేట్ నుంచి ఆ గేట్ నుంచి ఈ గేట్ నుంచి అటు వెళ్ళడంలోనే మాకు ఎంత టైం పట్టిందంటే, మేము ఎప్పుడు ఫోటోలు దిగాలి, మనకు కొన్ని మెమోరీస్ అండి అని చెప్పేసి అయ్యో ఇక్కడ లాకర్లో పెట్టింటే సరిపోయింది అని అట్లా అనుకున్నాము. మీరు ఎప్పుడు వెళ్ళినా కూడా లాకర్లోనే పెట్టుకోండి. చక్కగా బయటకు వచ్చిన తర్వాత ప్రశాంతంగా కూర్చొని, మనకు స్వామివారి లడ్డు ప్రసాదంగా ఇస్తారు కదా, మనం కొనుక్కున్నదైతే ఇంటికి వచ్చిన తర్వాత మనము మామూలుగా ప్రసాదం పెట్టేసి అందరికి పంచుతాము. అలా కాకుండా మనకు స్వామివారి ప్రసాదం పంచుతారు కదండి, ఆ లడ్డును మాత్రమే అందరూ కూర్చొని తినొచ్చు హ్యాపీగా, ఒక కాసేపు కూర్చున్నట్టుగా. వెంకటరమణ గోవింద 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 గోవింద. కొండకు రావాలా అని అయితే నిన్నటి వీడియోలో కామెంట్స్ చాలా బాగా పెట్టారండి. నా మంచి కొరికే పెట్టారు. మీకు హెల్త్ బాగా లేదు కదండి, మీరు ఎట్లా ఎక్కారు ఎట్లా అని అడుగుతూ ఉన్నారు. నేను ఇంకా ధైర్యం చేసి ఎక్కానండి. నేనైతే డాక్టర్ని అడగలేదన్నమాట. ఇంకా కొంతమంది చాలా వివరంగా చెప్పారండి. మేము తిరుపతికి వెళ్ళినంత అనుభూతి మాకు కలిగింది, చాలా థ్యాంక్స్ విజయ్ గారు అని చెప్పారు. కొంతమంది మాత్రము ఇంకా నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూస్తూ ఉన్నాము. కొంతమంది ఏంటంటే లక్కీ డిప్లో కార్తీక మాసంలో వచ్చేటట్టుగా వాళ్ళకు సేవ దొరికిందంటండి. అసలు ఎంత ఎక్సలెంట్ కదా. మనం మామూలుగా లక్కీ డిప్లో కొన్ని సేవలు, సుప్రభాత సేవ, అలాగే తోమాల సేవ ఇట్లాంటివి కూడా మనం బుక్ చేసుకోవచ్చు. ఆఫ్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు అండి. CEO ఆఫీస్ దగ్గర ఏమో మనం అక్కడికి వెళ్ళి ఉంటే తప్పకుండా మనము టికెట్లను బుక్ చేసుకోవచ్చు. చాలామందికి లక్కీ డిప్పులలో ఇలాగా దర్శనం దొరుకుతూ ఉంటే చాలా సంతోషం కదా. ఏదైనా కూడా అండి, మనం వెళ్ళాలనుకుంటే కుదరదండి, ఆయన దర్శనం ఇవ్వాలనుకుంటేనే కుదురుతుంది. నువ్వు అనుకున్నప్పుడు కాదు, ఆయన పిలిచినప్పుడే వెళ్ళగలవండి.
గోవిందా అని పిలిస్తే చాలండి, ఆ నామం అనుకుంటే చాలండి మనం పొంగిపోతాము. అలాగే స్వామివారు కూడా పరవశించిపోతాడండి. అంత మంచిదన్నమాట గోవిందా గోవిందా అని అనుకోవటము. ఆ తర్వాత కొండ దిగి వచ్చేటప్పుడు ఇంకా మేము ఎలా నడిచాము అన్నీ చూపిస్తూ ఉన్నాము అత్తయ్య వాళ్ళకి, పెద్దమ్మకు, మా పెద్దక్కకి. ఇంకా ప్రతి ఒక్కటి కూడా అంటే ఎవరమైనా కూడా అంతే కదండి. ఇలా ఎక్కామక్క, ఇట్లా సైడ్కి ఫుట్పాత్ ఉంటుంది, ఈ విధంగా నడుస్తూ ఉన్నాము, ఇక్కడ మోకాళ్ళ పర్వతం ఉంటుంది అని ప్రతి ఒక్కటి చెప్పుకుంటూ వస్తూ ఉన్నాము. అదే కదా నిన్న మాకిద్దరు, నాకు లక్కీకి పెద్ద సమస్య. అయితే ఇక్కడ ఏంటంటే గాన మేము నడుచుకుంటా వచ్చేటప్పుడు మాకు ఆపోజిట్ కొన్ని వెహికల్స్ వచ్చాయండి. ఆ వెహికల్స్ కొండ ఎక్కుతున్నాయా దిగుతున్నాయా అనేది అర్థం కావట్లేదు. ఇంకా సరితను అడిగాను అనమాట. సరిత నాకు ఈ డౌట్ అంటే, సరే అక్క మనం ఇప్పుడు వెళ్తాం కదా, దిగిపోతాం కదా, అప్పుడు నీకే తెలుస్తుంది ఎంత పందెం ఇస్తావు అని తమాషగా అంటూ ఉందన్నమాట. అయితే కొంతమంది మేము తీసుకున్నటువంటి ఫోర్స్ అర్బానియా బండి కూడా అడిగారండి. ఏంటండి మీరు 15,000 అని అంటూ ఉన్నారు, ఒక్కరోజుకు 15,000, 3 రోజులకు 15,000 అని అంటూ ఉన్నారని అంటున్నారండి. మనము అంటే కొండ ఎక్కి దిగితే బాడిగా వచ్చేసి 15,000 అండి. ఒకరోజు కొండెక్కి పైకి ఎక్కి కిందికి దిగిన 15,000, 3 రోజులు ఉన్న 15,000 అనమాట. అది విషయము. ఇంకా కొంతమంది ఏంటంటే మేము చాలామంది అందరం కలిసి చాలాసార్లు మెట్లు ఎక్కామని చాలా హ్యాపీగా కామెంట్స్ పెట్టారు. అలాగే మామూలుగా ఆంజనేయ స్వామి విగ్రహం గురించి కూడా చాలామంది మంచిగా చెప్పారండి. మామూలుగా ఆంజనేయ స్వామి విగ్రహం ప్లేస్లో ఒక ఆమెను హత్య చేశారంట. సో కాబట్టి అక్కడికి భక్తులు వెళ్ళినప్పుడు అందరూ భయపడుతున్నారు అనే ఉద్దేశంతో మనకు అలిపిరిమెట్టు దగ్గర గరుడ స్వామిని అలాగే ఆంజనేయ స్వామిని ఇద్దరిని ఒకేసారి స్థాపించారంట. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూస్తూ ఉన్నామని అంటూ ఉన్నారు. ఇంకా సరిత మాత్రం మైసూర్ పాకు, బొరుగులు అలా తీసుకొని వచ్చింది కదా. నేనేమో ఈ ఘాట్ సెక్షన్లో వద్దు వామిటింగ్ చేసుకుంటారేమో అని అంటూ ఉంటే, లేదక్క ఏం కాదు తినొచ్చు అని చెప్పేసి అంటూ ఉంది. ఇంక ఇక్కడ చూడండి కింద దిగో తిరుపతి. మేమైతే అప్పట్లో ఎగో తిరుపతి దిగో తిరుపతి అని అనేవాళ్ళము. చూడండి ఎంత బాగా కనపడుతుంది కదా. ఇంకా మా చిన్నమ్మాయికి ఆఫీస్ వర్క్ ఉందమ్మా, నేను వెళ్ళాలి బెంగళూరుకి అని చెప్తే, సరే ఇక్కడ నిలబెట్టుకుందామని చెప్పేసి పాయింట్ కపిల తీర్థంలో పెట్టుకునిందండి. సరే మనము కపిల తీర్థం చూసేస్తాము అని చెప్పేసి ఇంకా ఒక 15-20 నిమిషాలు ఉందండి. ఇంకా టైం అయిన వెంటనే నేనైతే బయటకు వచ్చేస్తాను మమ్మీ, మీరు కంప్లీట్గా చూసేసి రండి అని చెప్పేసి మా చిన్నమ్మాయి అంటూ ఉంది. ఇంకా అందరం దిగి ఇలాగా వెళ్తూ ఉన్నాము. మనము నిజంగా ఇట్లా తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు అసలు టైం అనేది వేస్ట్ చేయకూడదండి, అన్నీ చూసుకుంటూ వెళ్ళాలన్నమాట. అసలు ఈ కాలంలో పిల్లలకి రెస్ట్ అనేది ఉండట్లేదండి. అప్పుడు మనం చదువుకున్నటువంటి చదువులే బాగుండేది అనిపించింది. ఈ సాఫ్ట్వేర్ పిల్లలు ఎప్పుడు ఫోన్ చేసినా కూడా ఆఫీస్ కాల్లో ఉన్నామమ్మా, ఇట్లా ఒక రోజు రండి అంటే ఈరోజు సెలవు లేదు, ఆ రోజు సెలవు లేదని అంటూ ఉంటారు కదా. ప్రతి ఒక్కరికి ఇలాగనే జరుగుతూ ఉంది కదండి. ఇంకా మా పెద్దమ్మాయి అయితే ఖచ్చితంగా నేను సోమవారం రాను అన్నట్టుగా సెలవు పెట్టేసింది అనమాట. సో ఫస్ట్ మనము ఇట్లాగా కపిలతీర్థం స్వామి వారిని దర్శనం చేసుకుని ఆ తర్వాత అట్లా చుట్లంతా తిరిగి ఆంజనేయ స్వామి దర్శనం చేసేసుకొని బయటికి వెళ్ళొచ్చు. ఇక్కడ చూడండి శివలింగం పూలు అనమాట ఎంత బాగున్నాయో, మొత్తం చెట్టునంతా అల్లుకొని ఉంది కదా. ఇవి కార్తీక మాసంలో శివుడి దగ్గర ఇలాగ పూలు చాలామంది పెడుతూ ఉంటారు, చాలా మంచిదండి. ఇంకా ఆ తర్వాత ఇక్కడ శివరాత్రి పండగ అలాగే బ్రహ్మోత్సవాలు కూడా చాలా బాగా జరుగుతాయి అన్నమాట. అలాగే కార్తీక మాసంలో కార్తీక దీప పర్వదినాన మనకు కొండపైన దీపం కూడా దర్శనం ఇస్తుందండి. వర్షాకాలంలో మాత్రం చాలా చక్కగా అంటే నీళ్లు బాగా దుంకుతూ ఉంటాయి, మనం బాగా చూడొచ్చు అనమాట. ఇంకా వాటితో పాటుగా మనకు ఈ హైట్ వచ్చేసి ఒక 20 అడుగులు అయితే ఉంటుందండి. కాబట్టి పైనుంచి నీళ్ళన్నీ కూడా పుష్కరిణిలోకే పడతాయండి. కాబట్టి మనము కపిల తీర్థం అని పిలుస్తాము. సో మంచి ప్లేసు, అసలు పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. చూడండి ఈత ఎంత బాగా కొడుతూ ఉన్నారు కదా. ఇంకా అయితే నీళ్ళు మొత్తం పారకమండి కిందికి వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. అందరం దిగి ఇలాగ కాళ్ళు కడుక్కొని చక్కగా నెత్తి మీద నీళ్లు చల్లుకొని వచ్చేస్తూ ఉన్నాము. ఇంకా పైనుంచి సరిత అయితే షూట్ చేస్తూ ఉందండి. పైన ఇంకొక దేవుడు కూడా ఉన్నాడనమాట. అక్కడ పోయి కూడా దర్శనం చేసుకుందామని చెప్పేసి ఇక్కడ కాళ్ళు కడుక్కొని పోదామని చెప్పి పైకి అయితే వెళ్ళామండి. ఇట్లా వచ్చినప్పుడు పిల్లలు ఏమనుకుంటారంటే మేము ఈత కొడతాం కదా మమ్మీ అని అనేవాళ్ళు. వీళ్ళకి అసలు ఈత కొట్టడమే రాదండి, ఇంకేం కొడతారు. చక్కగా ముందర మాత్రము అంటే లోతు లేనట్టుంది ఇది. మనం నిలబడుకొని పిల్లలంటే ఎత్తు నిలబడ్డారు కదా కాబట్టి లోతు లేదని అనుకుంటున్నాను. ఇంకా ఆ తర్వాత ఎక్కంగానే పిల్లలకి ఆకలి అయిందండి. అప్పటికే 2:30-2:45 అయిందనమాట. ఇంకా మా చిన్నమ్మాయికి కూడా టైం అయిందని చెప్పేసి దిగేసినింది. చాలా హుషారండి నిజంగా చెప్పాలంటే.
అంటే వెంటనే మనకు అప్డేట్‌లో పనులు కావాలి అని అట్లాగా అనుకుంటూ ఉంటుందనమాట. సో, ఇంకా బాయ్ అని చెప్తూ ఉంది. మా అత్తయ్య అయితే ఊరికి రావచ్చు కదమ్మా! ఎందుకంటే, ఏంది జేజీ నువ్వు హ్యాపీగా పోయేస్తామని చెప్తే పోయిరా అమ్మా అని ఇంక ఉండొచ్చు కదా! అంటే మా మనసంతా ఇక్కడే ఉంటాది అని చెప్తూ ఉందనమాట. పెద్దవాళ్ళు అంతే కదండీ! వాళ్ళకేమో ఉండాలి పిల్లలని అట్లాగా అనుకుంటూ ఉంటారు. ఇంకా ఒక సీట్ ఖాళీ అయింది కదా! సో, అందరం ఇంకా కొంచెం విశాలంగా కూర్చున్నామండి. సరే ఇంకా నేనైతే మాత్రము ప్రసాదం మర్చిపోయినాననమాట. అక్కడ మనకు పులిహోర పెడతారు కదా! ఆ ప్రసాదం ఒక చోట పెట్టాను. సరే తర్వాత తినొచ్చులే అని అనుకున్నాను. ఇంక ఈ రెస్టారెంట్‌కొచ్చానండి. అస్సలు ఇది ఎంత దరిద్రంగా ఉందంటే పన్నీర్‌ది మామూలుగా స్టార్టర్ ఇచ్చామండి. పన్నీర్ టిక్కానో ఏదో. అసలు ఎంత గట్టిగా ఉందంటే ఇప్పుడు పన్నీర్ కూడా ఏందో రబ్బర్ లాగా వస్తుందని అంటూ ఉన్నారు. నాకైతే నిజంగా తెలీదు. పాము రగ్గు లెక్క ఉంది చూడండి. పాము అది పామే కొండశిల అంటే అట్లనే ఉంటారు. ఇంకా ప్రసాదం మాత్రము నిజంగా స్వామివారి ప్రసాదం చూడండి. చెడిపోను కూడా చెడిపోలేదన్నమాట పులిహోర. అక్కడ కడుపు నిండలేదు కదా! నేను తీసుకున్నటువంటి పులిహోర తీసుకొని అందరూ తలా ఇంత తినేసాము. ఎంత బావుందంటే ఎక్కడికైనా గుడికి వెళ్ళినప్పుడు ప్రసాదం తీసుకున్న తర్వాత మళ్ళీ లైన్‌లో వచ్చి మళ్ళీ ప్రసాదం తీసుకొని తినాలి. అట్లాగా కోరికనమాట నాకు. ఇలాగే ఎంతమందికి ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఆ తర్వాత కొంచెం టైం ఉందన్నమాట. సరే నందలూరు చూసుకొని పోదామా అని చెప్పేసి నందలూరుకైతే వస్తూ ఉన్నాము. ఆన్ ద వేనే కదండీ! అందులో మొన్న నెలన్నర కిందటనో ఏమో బ్రహ్మోత్సవాలు జరిగాయి. మా వారు అంటనే ఉన్నారు బ్రహ్మోత్సవాలకి నేను వెళ్తాను అంటే లేదులేండి మళ్ళీ ఎప్పుడైనా వెళ్ళొచ్చు అవేస పోవడం ఎందుకని అట్లాగా అన్నాను. కానీ ఈసారి మా ఆయన కోరిక కూడా నెరవేరింది. అలాగే మా పెద్దక్క వాళ్ళు ఎప్పుడూ ఇక్కడికి వెళ్ళారంటండి. చాలా మహిమాన్వితమైనటువంటి గుడి అంట. సరే అక్కడికి వెళ్దాం విజయ చాలా బాగుంటారు వెంకటేశ్వర స్వామి అని చెప్పేసి అంటూ ఉంటే ఇక్కడికైతే వచ్చేసామండి నందలూరు. చాలా మందికి తెలుసండి. చాలా ఫేమస్ గుడి, పురాతనమైనటువంటి గుడి అన్నమాట. ఇంకా ఈ గోపురాలు మాత్రం మూడో ఏమో అలాగా ఉన్నాయండి. ఒక్కొక్క సైడ్ నుంచి రావచ్చు. కానీ ఇది మెయిన్ గేట్ అండి. ఇక్కడికి వచ్చేసాము. ఇక్కడ సౌమ్యనాథ స్వామి ఆలయం అన్నమాట నందలూరులో. బ్రహ్మోత్సవాలు జరిగినప్పుడు మాత్రం చాలా మంది ఎక్కువగానే ఉంటారు. ఇంకా ఇక్కడ ఎంటర్ అవ్వంగానే గోమాత దర్శనం అయితే కలిగింది. సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. సరే ఇంకా అందరం కలిసి ఇక్కడ తులసి మాల తీసుకున్నామండి. మహావిష్ణువుకి తులసి మాల చాలా ప్రీతికరం కదా. ఇక్కడ శ్రీ మహావిష్ణువే స్వయంభూగా వెలిసినటువంటి క్షేత్రం అండి. ఇంకా అందరం కలిసి ఇలాగ లోపలికి వెళ్తూ ఉన్నాము. పిల్లలు మాత్రము అసలు చాలా యాక్టివ్గా ఉన్నారండి. కాలినడక నడిచారు కదా, అలసిపోతారేమో అట్లాగా అనుకున్నాం. కానీ పెద్దవాళ్ళే కొంచెం టాబ్లెట్ అలా వేసుకున్నాం. కానీ పిల్లలు అసలు ఏమీ వేసుకోలేదండి. చాలా యాక్టివ్గా ఉన్నారు. ఎక్కడికైనా కూడా వెళ్దాం పద మమ్మీ అట్లాగా అంటూ ఉన్నారనమాట. అట్లా అంటే మనం ఎన్ని క్షేత్రాలైనా కూడా చూడొచ్చండి. ఎంత పెద్ద గుడి అంటే దాదాపు ఈ గుడి వచ్చేసి 10 ఎకరాలేమో అట్లా ఉందేమో అనుకుంటున్నానండి. మీకు ఏమైనా తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. ఎందుకంటే నందలూరులో ఉన్న వాళ్ళు కూడా నేను చూసే వాళ్ళు ఉంటారనమాట. ఈ గుడి ప్రత్యేకత ఇంకా ఏముంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. నాకు అలా చెప్తే ఇంకా చాలా ఇష్టం అనమాట. అయితే గుడి లోపలికి వెళ్ళిన తర్వాత అసలు ఫోటోలు కానీ వీడియోస్ కానీ ఏమీ తీసుకొనివ్వరండి. కొంచెం మనకు ఆలయం గురించి చరిత్ర చెప్పేది మాత్రం ఒక ఫోటో ఉంటుంది. అక్కడి వరకు మాత్రమే తీసుకోమంటారు. ఇక్కడ ఏంటంటే 108 స్తంభాలతో నిర్మించినటువంటి గుడి అండి. మెయిన్గా ఈ గుడికి వచ్చేవాళ్ళు అంటే కొంతమందికి తెలియకపోవచ్చు. ఫస్ట్ మనము ఒక 9 చుట్లు తిరిగేసి ఆ తర్వాత కళ్ళు తెరిచి స్వామివారిని చూసి మన మనసులో ఉన్నటువంటి కోరిక చెప్పాలండి. అప్పుడు తప్పకుండా నెరవేరుతుందంట. ఆ తర్వాత ఒక వారంలో మనము 108 చుట్లు స్వామివారి చుట్టూరు తిరగాలి. లేదు ఒకవేళ అవ్వలేదు అనుకుంటే ఒక 2 వారాలు 3 వారాలు అట్లాగా వచ్చి స్వామివారికి మనము ముక్కుబడి చెల్లించాలండి. అంత బాగా అన్నమాట. సో చాలామంది సక్సెస్ అయ్యారు. చాలామంది నోర్లలో నుంచి కూడా ఈ స్వామి ఖచ్చితంగా మన కోరిక నెరవేరుతుందని అంటూ ఉన్నారండి. సరే చూద్దాము. ఇంకా ఇక్కడ ఒక రెస్టారెంట్కి వచ్చేసామండి. సితారానో ఏదో అండి అందవేళనే ఉంది. అస్సలు సూపర్గా ఉందండి. గోబీ తిన్నామన్నమాట. కొంచెం వానవాడం వచ్చేసింది. సరే ఇంకెలాగైతేనేమి మనం ఫాస్ట్ ఫుడ్ తింటే కొంచెం బాగుంటుంది కదా అని చెప్పేసి తింటాం. కానీ ఆ తర్వాత గ్యాస్ ఫామ్ అవుతుందండి కదా. సో చూసారు కదా ఇవాల్టి వీడియో. నా అనుభవాలన్నీ సంతోషంగా నేను మీతో షేర్ చేసుకున్నాను. సో ఇంకా ఏమైనా తప్పు చెప్పింటే నన్ను క్షమించండి. ఇవాల్టి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.